ఏంట్రా? ఏంటండి బాబు నాకు హింస? హింస ఏంట్రా? ఇన్వెస్టిగేషన్. ఎక్కువ కష్టం వచ్చే సంబంధాలు కావాలంటే ఇట్లాంటి ఎన్ని ఎదవ వేషాలన్నా వేయాలి. మరి మరింత దిక్కుమాలి ముట్టి యాసమా? ఎవరో సిల్లర్ కూడా వేసారు ఇందాక. ఏది? ఇదిగో. అయ్య బాబోయ్, నీ పనే బాగుందిరా. అయితే రోజుకోకంటే ఇదే గట్టంలో తిప్పేస్తాను నేను. పొద్దు నుంచి ఆకలి ఆకలి ఏడుతున్నావు కదా, నీకు బ్రహ్మాండమైన టిఫిన్ తెస్తాను. ముచ్చి అంటే ఇదే. ఏంటి టోన్ మారింది? ఎవరది? ఎవరుంటారబ్బా? ఇక్కడ అమెరికాలో ఉన్నా. అటక మీద వచ్చే నయాగ్రా అవసరం లేని నయాగ్రా జలపాతంలో ఉంది. మా నాన్న పనిలెట్టాడా? లేదండి, మా మామకి జ్వరం వచ్చింది, అందుకే నేను పంపించింది. వనం పెట్టేమంటారా? మంచి ఆకలి మీద ఉన్నానట్ట. పేరేంటో? మంగండి. కూరేంటో? వంగండి. మంగ వడ్డించే ఏం చేస్తుంటా? పని చేస్తుంటానండి. ఇక్కడ పని చేయొచ్చు కదా. మీరు వయసులో ఉన్నారు, పైగా వేడి మీద ఉన్నారు. ఊరికాశ నువ్వు మాత్రం లేవంటే మీ మా అమ్మకి జనం ఎప్పుడు తగ్గిపోద్ది? నాకేడు తెలుసండి. భోంచేసివా? లేదండి. ఏ కలిసి తిందామా? కలిసి ఉందామా? పెన్నులు എന്ത് ചേട്ടാ മനസ്സിലായില്ലല്ലോ. అమ్మో, ఈ చాటగాడు ఇక్కడ ఉన్నాడేంటి? ఉంటే ఉన్నాళ్లే, నాకు పెళ్లి ముఖ్యం. నీకు దండం పెడతానురా. నేను నీకేం అపకారం చేశాను నాయన? నీకేం కావాలో చెప్పు బాబు. పెన్నులు, రకరకాల పెన్నులు, పుచ్చుకి పెన్నులు, స్కెచ్ పెన్నులు, పుచ్చుకి పుచ్చుకి ചേട്ട పుచ్చుకి చేట పుచ్చుకి ചേട്ട పుచ్చుకి. అయ్యో, నేను ఈ చేటతోనే చచ్చిపోతుంటే నువ్వు ఈ బుచ్చికీలు ఎక్కడ తయారయ్యావురా? అది కాదు సార్, మీరు ఈ పెన్నులను కొంటే నా పెళ్లి ఇమిడియట్ గా అయిపోతుంది సార్. మీరు ఈ పెన్నులు కొనటానికి నా పెళ్లికి లింక్ ఉంది సార్. ఇది లాస్ట్ ఛాన్స్ సార్. ఆగు. ఓకే, ఆగక్కడ. నేను ఒక బ్రహ్మాండమైన ఐడియా చెప్తాను, చేస్తావా? చెప్పండి సార్. చేస్తావా? చేస్తాను సార్. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ పెన్నులన్నీ నేను కొంటా, నీ పెళ్లి దగ్గరుండి నేను చేస్తా. అయ్య బాబాయ్, నాకు మీరు దేవుళ్ళ దొరికారు సార్. అవునా? అవును సార్. ఈ చాట మాట ఏంటో కనుక్కో బాబు. అయ్య బాబాయ్, ఈ చాటగడు గురించి నా వల్ల కాదు సార్. నీ వల్ల కాకపోతే నీ పెళ్లి నా వల్ల కాదు సార్. చేస్తా. చేస్తావా? ట్రై చేయి, నీకు తిరుగులేదు. విజయం నీదే. వీడి చాట మాట ఏంటో కనుక్కో. దూకు 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 దూకరా దూకు. బుచ్చుకి 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 എന്ത് ചേട്ടാ? బుచ్చుకి 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 మాసోలే సా పులాసా మాసోలే కిత్తిరి మాకారు బుచ్చుకి 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 ఆ సలకో షక్కుని ఇసికి సింబల్ కండిసి కండిపిల్లి బుచ్చుకి 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 సలకో షక్కుని ఇసికి సింబల్ కండిసి కండిపిల్లి జూమారి జుంజుం ప్రయాణి సదసున టస్రి బిల థాం పోదిని సుతక చల భావనే. నన్ను నువ్వు బుచ్చుకి బుచ్చుకి సార్ బుచ్చుకి రే బుచ్చుకి నువ్వు బుచ్చుకి బుచ్చుకి సార్ పోలీస్ బుచ్చుకి పోలీస్ 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 జైల్ జైల్ పోలీస్ పోలీస్ రే నిన్ను ముక్కలు 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 బుచ్చుకి కాకులు గద్దలు బుచ్చుకి రే నువ్వు నన్ను బుచ్చుకి నన్ను బుచ్చుకి నన్ను బుచ్చుకి బుచ్చుకి సార్ నన్ను క్షమించండి సార్. చెప్పు తెలుగు రాదని చెప్పి నన్ను ఇలా హింస పెడతావురా? నీకు తెలుగు వచ్చు కదరా? రే చాట చాటని ఇంత పట్టు పెట్టావు. చాట అంటే ఏంట్రా? ఏం లేదు సార్, చాట్ల వ్యాపారం పెట్టుకుందాం, లోన్ ఇస్తారని. అమ్మ అప్పుడు అబ్బు చాట వ్యాపారం పెట్టుకుంటే లోన్ ఇవ్వాలా? పోనీ పిన్ని వ్యాపారం పెట్టుకోపోయావా? చిన్న చిన్న దువ్వెల వ్యాపారం పెట్టుకోపోయావా? చాలా బాగా చేసావయ్యా. నీ పెన్నులన్నీ నేనే కొంటాను, నీ పెళ్లి నేనే చేస్తా. సార్ నా పెళ్లి అయిపోయింది. అమ్మడు
కొంచెం తప్పకుండా బాబు. ఏంటిదే సిటీ బస్సులో జనం ఎక్కువైపోయారా? అందుకే నా రిక్షా ఎవరు ఎక్కట్లేదు. నాకు హైదరాబాద్ మొత్తం ఇన్సూరెన్స్ తెలుసు. నన్నే మోసం చేయాలని చూడక కూర్చో. అవును, ఆ రోజు గాంధీ బొమ్మ జల కొట్టింది ఈడే కదా. చెప్తాను, ఇవాళ నీకల్లా జల కొడతాను చూడరే. టికెట్ టికెట్ చిల్లర లేని వాళ్ళందరూ టికెట్ తీసుకోవాలమ్మా. నువ్వా? ఈసారి గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఈసారి గాంధీ బొమ్మ దగ్గర కాదు, మరి కొత్త విగ్రహం దగ్గర. ఓహో, ఈసారి బుద్ధుడి మీద డిపెండ్ అయ్యావా? చెప్పు, ఏ బుద్ధుడి దగ్గర తీసుకెళ్ళమంటావు? నరకం చూపించేస్తున్నావు కదరా, నేను తట్టుకోలేకపోతున్నాను. కాదు, నాకు తెలియగలుగుతాను. హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం మీద ఎన్ని బుద్ధ విగ్రహాలు ఉన్నాయిరా? మీరు చెప్పండి సార్. ఒకటే కదా సార్? ఒకటే కదా. అది ఎక్కడ ఉందండి? హుసేన్ సాగర్ లో కదా. విన్నావా? మాలాంటి అమాయకులందరికీ చెవులు పువ్వులు ఎట్టేసి నువ్వు ఆడుకుంటావా? పైగా హైదరాబాద్ లో పుట్టాను, ఇంచుటి ఇంచు నాకు తెలుసు అని అంటావా? హైదరాబాద్ మొత్తం మీద ఒకే ఒక బుద్ధ విగ్రహం ఉందని తగ్గ తెలీదా? ఎలా నీకు తెలీదా అని అడుగుతున్నాడు. ఏ బుద్ధుడి దగ్గరికి రా? ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా? లూంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా? ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? నీలాంటి ఎదవల ఎదవ పనులు చేస్తారా? సంజీవయ్య పార్కు అక్కడి నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? నక్లెస్ రోడ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? ఎక్కడికి ఇమ్మంటావరా? అయ్య బాబాయ్, ఇన్ని చోట్ల నుండి చూస్తే బుద్ధ విగ్రహం కనబడుతుందా? కనిపించాలనే కదరా అంత పెద్ద విగ్రహం పెట్టాం. మాకు తెలుదులే. తెలియదు కూడా చెప్పనా? చెప్పు చెప్పు. డ్రైవర్ బస్ ఆపు. ఇట్టని పోవడం ఏంటి? నువ్వు తోచేస్తావు అంతే కదా. అక్కర్లేదు, నేనే దిగిపోతాను. మనకు తెలియని విషయాలు చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నాడు. కొంచెం తప్ప బాబు, ఆడు అక్కడ ఉండగానే దిగిపోతా. ఎవరే నువ్వు? ఏంటి పోలీసు ఉద్యోగం మానేసి వాచ్మెన్ ఉద్యోగంలో చేరేవా? విజిటింగ్ లింగం మా శివరాంని కలుద్దాం వచ్చా. ఇదేమన్నా హాస్పిటల్ విజిటింగ్ అవర్స్ ఉండడానికి? శివరాం, అరే శివరాం. హాయ్ జానీ. ఇల్లు అనుకున్నావా, అడవి అనుకున్నావా? ఎస్ఐ వాడు నా ఫ్రెండే, లోపలికి పంపించు. బ్యాగే చెక్ చేయాలి. ఇదిగో చెక్ చేసుకో. బ్యాగ్ కాదు, ఆవిని. నేను వాడి ఫ్రెండ్, ఈ అమ్మాయి నా ఫ్రెండ్. హాయ్, గ్లాడ్ టు మీట్ యు. జానీ హాయ్. ఏంటి బ్యాగ్ లో? ఇతనెవరు? నా ఫ్రెండ్ జానీ. వీడి గొప్పతనం ఏంటో తెలుసా? ఏంటి? నాటు నీటు హాటు ఘాటు ఎనీ టైప్ ఎనీ బ్రాండ్ స్కాట్లాండ్ టెక్నిక్ తో క్షణంలో తయారు చేస్తాడు. ట్రై చేస్తారా? చిచి చీచియా చీ. ఇంటి ఫుడ్ తిని బోరు కొట్టట్లేదు. మంచి దమ్కా బిర్యానీ తెప్పించేదేటి? నేను అడ్డమైన ఫుడ్ తిన్నావు, ఫిగర్ పాడైపోద్ది. ఆల్రెడీ నీ ఫిగర్ చూసి నా మనసు పాడైపోయింది. అలా ఓపెన్ గా కూర్చొని మందు కొడుతుంటే వెళ్ళి అడగమే. నేను అడగను. మందు కొడితే పర్లేదు, నన్ను కొడితేనే ప్రాబ్లం. నిన్నెందుకు కొడతారయ్యా? వెళ్ళి అరెస్ట్ చెయ్యి. అసలు నువ్వు లాయర్వేనా? అవును. ఇంట్లో కూర్చొని మందు కొడితే ఇండియాలోనే కాదు ఏ దేశంలోనూ తప్పు కాదు. రూల్స్ అడగొద్దు. ఇదిగో, మందు తాగి బూతులు తిట్టినా, మందు కొట్టి ఇంకోటి తగినా ఇమీడియట్ గా అరెస్ట్ చేయొచ్చు. కరెక్ట్ పాయింట్ బికావు. వస్తానుండు. ఇంట్లోనే బార్ సెటప్ పెట్టావు, సిస్టర్ ఏమనుకోదా? ఎందుకు అనుకోదు, చాలా అనుకుంటది. కానీ నోరు తెలిసి అరవదో కరవదో. ఏవే అరు కరు అది అసలు విషయం నీకు చెప్పలేదు కదా. మీ నాన్న నిన్ను ఫూలు చేయాలనుకుంటున్నాడు. ఫూల్ చేయటం ఏంటి? పెళ్లి చేసుకోమంటున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఎలాగో ఫూలువే కదా నువ్వు. ఏంటో, నాకు పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాను. హలో, నీ వయసు ఇప్పటికే 30+. ఇంకా లేట్ చేస్తే అంతా మైనసే. ఏంటి ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఫూల్ అని అప్పుడే పెళ్లిని సపోర్ట్ చేస్తున్నావు ఏంటి? నువ్వు సరిగా అర్థం చేసుకోవటం లేదు. పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని అదులో పెట్టుకుంటే స్వర్గం, లేదంటే నరకం. నీకు ఎలాగూ పెళ్ళాన్ని అదులో పెట్టుకునే లక్షణాలు లేవు కాబట్టి ఫూల్ అవుతా ఉన్నాను. కానీ నేను అవనేవను, సత్యం. హలో, ఆయన మాటలేం పట్టించుకోకండి. ఒంటరి ప్రయాణం ఎప్పుడూ విసుగే. జంట ప్రయాణంలో విసుకున్నా సంతోషం కూడా ఉంటుంది. దాన్ని మిస్ చేసుకోకండి, పెళ్లి చేసుకోండి. సంధిస్తే చాలు సరసాలు మొదలెట్టేస్తావు. ఎంత ఇష్టమా? మీ బాబే నిన్ను అర్జెంటుగా ఎవరో ఒకళ్ళని మొగుడిని చేయకపోతే ఆయన నాకు మొగుడేలా ఉన్నాడు. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఎంత చెప్పినా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.